నా వెనక ఒక దేవుడు ఉన్నాడు అనడానికి రుజువుగా కొన్ని మహిమలను చేసి చూపిస్తాను, కొన్ని సూచక్రియలను చేస్తానని చెప్పి కొన్ని విద్యల్ని ప్రదర్శిస్తాడు. ఇవి ఎలా ఉంటాయంటే, ఇదివరకు ఈ గ్రామాల్లో కాటి కాపర్లు వచ్చేవాళ్ళు, వాళ్ళు కర్రను పడేసి పాముని చేయటం, ఇలాంటి తేలు మంటరగబ్బాలు చేయటం, ఇలాంటి కనికట్టు విద్యలు చేసేవారు. అలాంటి కనికట్టు విద్యల్ని ఈ మోషే అక్కడ ప్రదర్శిస్తాడు. ఈ కనికట్టు విద్యలను చూసి నమ్మినటువంటి ఇశ్రాయేలీయులు ఇతని వెనక నిజంగానే దేవుడు ఉన్నాడని చెప్పి, సరే నీతో పాటు మేము బయలుదేరి వచ్చేస్తాం, వేరే దేశానికి వెళ్ళిపోదాం అని చెప్పి మోషే చెప్పిన దానికి అంగీకరిస్తారు. అయితే వారు ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోవడానికి అది అత్తగారిల్లు కాదు. అందుకు ఐగుప్తు రాజు ఫరో అనుమతి ఉండాలి. మేము మీ దేశం విడిచి వెళ్ళిపోతాం, మమ్మల్ని పోనీయి అంటే ఫరో ఒప్పుకోడు. అయితే మరి ఇశ్రాయేలీలైతే ఒప్పుకున్నారు మోషేతో, నీ వెంట మేము వచ్చేస్తాం, వేరే దేశానికి వెళ్ళిపోదాం అని చెప్పి. కానీ వెంటనే బయలుదేరి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఇష్టం కాదు.